ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఈవీ బస్సులు రాష్ట్రంలోకి రావడం జరిగింది. మొట్టమొదటిగా ఈ రోజు వైజాగ్ పట్టణంలో గాజువాక డిపోలో ఈ రోజు 20 ఎలక్ట్రికల్ బస్సుల యొక్క ఏదైతే టెస్ట్ ట్రయల్ ఉందో అది జరుపుకోవడం జరిగింది. ఫస్ట్ విడతగా వైజాగ్ సిటీ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభమైన తర్వాత 20 బస్సులను తిప్పేదానికి ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. పీఎం ఈ బస్ స్కీమ్ కింద ఏవైతే 1050 బస్సులు రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీకి తీసుకొస్తామని చెప్పామో అవి ప్రారంభించుకోవడం మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. వచ్చే 2 నెలల్లోనే టోటల్ గా రాష్ట్రంలో ఉన్న అన్ని పెద్ద డిపోల్లోకి ఈ 1050 బస్సులను నడపడం జరుగుతుంది. ఇది ఒక మంచి పరిణామం. ఈ రోజున్న పరిస్థితుల యొక్క అనుకూలంగా యావత్ ప్రపంచమంతా ఈ రోజు ఈవీపై ఉన్న నమ్మకంతో వారి యొక్క ఫ్లీట్ అంతా ఎలక్ట్రిఫికేషన్ చేసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఏపీఎస్ఆర్టీసీలో కూడా ఒక ముందడుగుగా చెప్పుకోవచ్చు. దీనివల్ల నాణ్యమైన సేవలు అందించే దానికి ఒక అవకాశం ఉంది. ముఖ్యంగా వైజాగ్ సిటీ లాంటి పెద్ద పట్టణాల్లో ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ, అలాగే రైల్వే స్టేషన్, బస్ టెర్మినల్స్ మధ్య ఐటీ జోన్ ఏదైతే ఉందో ఐటీ హిల్స్, ఇలాంటి ప్రాంతాలకు సంబంధించి ప్రయాణికులకు ఇది ఉపపరిణామం. ఎందుకంటే ఏసీ బస్సులు అలాగే కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకునే ఈ బస్సులను కూడా ప్రవేశపెట్టాం. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ, అలాగే ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీలో ఈ 2 సంవత్సరాల్లో ఎన్నో సేవలు అందించడం జరిగింది. దానిలో భాగంగానే ముఖ్యంగా శ్రీశక్తి పథకాన్ని రేపు ఆగస్టు 15వ తారీఖు 1 సంవత్సరం పూర్తి చేసుకోవడం జరుగుతుంది. దీన్ని ఆదరిస్తున్న ప్రయాణికులు ఒక పక్క అయితే, ఈ పథకాన్ని ఇంత దిగ్విజయంగా ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా ఉన్న కింద ఉన్న కార్మికుడి నుంచి పైనున్న ఈడీ స్థాయి అధికారుల వరకు నా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఏ యొక్క పథకం సక్సెస్ కావాలన్నా ఆ పథకాన్ని ఇచ్చే సభ్యులు బాగుండాలి. శ్రీశక్తి పథకం ఇంత అద్భుతంగా రాష్ట్రంలో సక్సెస్ అయిందంటే దానికి మొట్టమొదటి కారణం కేవలం ప్రభుత్వం ఇచ్చిన డబ్బే కాదు, ఈ యొక్క ఏపీఎస్ఆర్టీసీలో పనిచేస్తున్న యావత్ సిబ్బంది అని వారందరికీ ఆ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. రేపు రాబోయే కాలంలో కూడా రాష్ట్రంలో ఉన్న అన్ని డిపోల్లో ఈవీ బస్సులు, సిఎన్జితో నడిచే బస్సులు తీసుకొని వచ్చేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. ఎక్కడ ఏ విధమైన మీమాంస వద్దు. ఏపీఎస్ఆర్టీసీ స్థలాల యొక్క ఏదైతే కాపాడుకోవడం ఒక పక్కల, ఏపీఎస్ఆర్టీసీలో నాణ్యమైన సేవలు అందించడం ఒక పక్కల ఏపీఎస్ఆర్టీసీని రక్షించుకోవాలంటే దానికి మౌలిక వసతి కల్పించేదానికి పెట్టుబడులు, అలాగే ఏపీఎస్ఆర్టీసీ స్థలాలలో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం, అలాగే పీపీపీ మోడ్లో డెవలప్మెంటు, అలాగే ఎక్కడ కొత్త సర్వీసులు కావాలో అక్కడ కొత్త సర్వీసులు తీసుకొని వచ్చేదానికి కూడా ఏపీఎస్ఆర్టీసీ చర్యలు తీసుకుంటుందని సెలవు తీసుకుంటున్నా. జై హింద్. చెప్పండి సార్. ఈ కేటగిరీలో ఫ్రీ బస్ రాదండి. 5 కేటగిరీల్లో మాత్రమే రాష్ట్రంలో ఫ్రీ బస్ కల్పిస్తా ఉన్నాం. ఇది ఏరో ఎక్స్ప్రెస్, ఇది హై ఎండ్ కేటగిరీలో వస్తుంది కాబట్టి దీంట్లో రాదు.